రికార్డింగ్ నెంబర్ 143 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఏహ్యమనగా బాటయందు జంతువుల వలె పట్టపగలు మూత్రాదులను విడచుట, భూతులతో సంభాషణ, తిట్టుకొనుట, తన్నుకొనుట, ఒకరిని గూర్చి రహస్యముగా ఇంకొకరితో చెడ్డగా చెప్పుట, నీచమైన పనులనగా ఆశ్రితులకు దాసదాసి జనముల ఎడ లోభిగా ప్రవర్తించుట, వ్యభిచారము, మద్యపానాదులు, రిక్షావానితో జట్కావానితో బాడుగను గూర్చి కలహము పెట్టుకొనుట, మోసము, అసత్య సంభాషణలు మొదలగునవి. నెంబర్ 6, మోక్షధర్మముల యందు ఆసక్తి. మోక్షధర్మములనగా పూజ, భజనము, సంకీర్తనము, పుణ్యక్షేత్రము, తీర్థయాత్రలు మొదలగునవి. నెంబర్ 7, పరిశుభ్రమైన ఆహారమును మితముగా భుజించుట. నెంబర్ 8, జనసమ్మర్దము లేనిది, ఇతరులకు బాధ కలిగింపనిది, ఇతరుల వలన బాధలు కలుగనిది అగు ప్రదేశమున నివసించుట. దైవ కార్యములే అయినను మహోత్సవములు, తిరునాళ్ళు, జాతరలు మున్నగు వానియందు పాల్గొనరాదు. ప్రశాంతిని భంగపరచు సమ్మర్దములలో దూరరాదు. నెంబర్ 9, హింసాబుద్ధి మానవలను, అట్లే దొంగబుద్ధి మానవలను. ఇతరులు చూడకుండా చేయవలసిన దుష్కార్యములను మానవలను, మరియు ఇతరుల వస్తువులపై మనస్సు పోవుట కూడా దొంగబుద్ధియే. నెంబర్ 10, డబ్బు గాని వస్తువులను గాని తనకెంత ఉపయోగించునో అంతే స్వీకరించుట నేర్చుకొనవలెను. శిష్యుని పండ్ల తోటలోనికి గురువు పోయినచో శిష్యుడిచ్చు ఫలములను తిని పంచిపెట్టగల సంఖ్యను మాత్రమే స్వీకరించుట యోగబుద్ధి. ఎక్కువ స్వీకరించి చేరవేసినచో కుళ్ళిపోవుటయే ఫలితము. తన మీది గౌరవముతో బంధుమిత్రాదులు భోజన పదార్థములు అధికముగా వడ్డింతురు. వారి ఆదరమును బట్టి భుజింపరాదు, తన ఆకలిని బట్టి భుజింపవలెను. సత్యము పలుకుట, బ్రహ్మచర్యము, శుచిగా ఉండుట, వేదాది గ్రంథములు పఠించుట, తపస్సు అభ్యసింపవలెను. వాక్కును మనస్సును దేహమును సక్రమముగా ఉపయోగించుట అభ్యాసము చేయుటయే తపస్సు అని భగవద్గీత చెప్పుచున్నది. నెంబర్ 12, నిత్యము దేవతార్చన చేయుట, మౌనమును అభ్యసించుట చేయవలెను. నెంబర్ 13, ఆసన సిద్ధి. ఇది పద్మాసనాదుల సిద్ధి అని కొందరు వివరించిరి. కానీ అష్టాంగ యోగములో ఆసనము అనబడు పదమునకు అర్థము వేరు. స్థిరముగా సుఖముగా కూర్చుండుట ఆసనము అని పతంజలియు, ఆత్మకు సుఖమైనది ఆసనము అని భగవద్గీతయు చెప్పుచున్నవి. స్థిరత్వము సుఖము దేహమునకు సంబంధించినవి కావు గనుక ఆసనము అను పదమునకు శీర్షాసనము, హలాసనము, పద్మాసనము మున్నగునవి అని అర్థము కాదు. హృదయమున మనస్సును ఆసీనము చేయుట యోగ సాధనయందు ఆసనము అందురు. మిగిలిన ఆసనముల అభ్యాసము వలసినంత వరకు యమము అనబడు మొదటి యోగాంగమున అంతర్భూతమగును. ఆసన సిద్ధి వలన స్థిరత్వము చిక్కును మరియు శ్వాస తనకు వశమగును. నెంబర్ 14, ఇంద్రియములను నిగ్రహించుటకు ప్రత్యాహారమును అభ్యసింపవలెను. ఇంద్రియములు బాహ్య వస్తువుల యందు ప్రసరించున్నప్పుడు ఇంద్రియ ప్రవృత్తులు ఆ వస్తువుల రూపము స్వభావము ధరించి ఉండును. వానిని వెనుకకు మరల్చి వాని యందున్న ఆకారములను మాయము చేయుటకై మనస్సును మనస్సులోనికి పిలుచుట ప్రత్యాహారము అనబడును. మనస్సనగా ఏమి అని హృదయమున ఎవరికి వారు ప్రశ్నించుకొనుచున్నచో ప్రత్యాహారము సిద్ధించును. నెంబర్ 15, దేహమున వెన్నెముకలో మూలాధారము మొదలగు స్థానములున్నవి. అందొక్కొక్క స్థానమునందు హృదయమందలి మనస్సుతో సంబంధమేర్పరచి ప్రాణ ప్రవృత్తులను ధారణ చేయవలెను. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అనబడు 6 కేంద్రములు వెన్నెముక యందు ఉండును. 7వది సహస్రారము. మూలాధారము మన దేహమందలి పృథివీ తత్వమునకు నిర్వహణ కేంద్రము. స్వాధిష్టానము వేడి పుట్టించు కేంద్రము. మణిపూరము దేహమందలి జలమునకు సామ్యము నిలుపు కేంద్రము. అనాహతము శ్వాసరూపమైన ప్రాణస్పందనమునకు కేంద్రము. విశుద్ధి ఆకాశమునకు, శబ్దమునకు, మన వాక్కునకు సంబంధమేర్పరచు కేంద్రము. ఆజ్ఞ మనస్సునకు కేంద్రము. సహస్రారము పరబ్రహ్మ భావనకు కేంద్రము.
సాధకుడు శ్వాసను గమనించుచు మనస్సును శ్వాస కేంద్రమైన హృదయమునకు పిలువవలెను. ఇట్లు పిలుచుట నేర్చిన వెనుక మూలాధారమును గూర్చి హృదయమున ధ్యానము చేయవలెను. అప్పుడు మూలాధారమున అంతర్లీనమై పనిచేయుచున్న శక్తులు ప్రజ్ఞలు హృదయమునకు వశమగును. ఇట్లు ఒక్కొక్క కేంద్రమును ధ్యానము చేయగా దేహమందలి శక్తులును ప్రజ్ఞలును హృదయమునకు వశమగును. దానితో దేహమందలి పంచభూతములు మనస్సు పురుషుని వశమున ఉండును. ఇట్లు చేయుటను ధారణ లేక ప్రాణధారణ అందురు. దీని కొరకై ప్రశాంతముగా సుదీర్ఘముగా సుకుమారముగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయుటను అభ్యసింపవలెను. ఇదియే ప్రాణాయామము. నెంబర్ 16. నారాయణుని అవతారముల దివ్యలీలా చరిత్రములను హృదయమున చూచుకొనుచుండవలెను. ఇదియే ధ్యానము అనబడును. దానితో మనస్సు ఏకాగ్రమగును. నెంబర్ 17. నారాయణునితో సమానమైన ఆకారమును ధ్యానింపవలెను. తన దేహాకారము నారాయణునిదిగా ధ్యానింపవలెను. దానితో సమాధి అనబడు స్థితి లభించును. ఈ అభ్యాసము చేయుటకు శుచి అయిన ప్రదేశమును ఎన్నుకొనవలెను. హృదయమున కూడా శుచి అయిన ప్రదేశమును కల్పించుకొనవలెను. ఆ ప్రదేశమున దర్భాసనముపై చర్మము, దానిపై వస్త్రము పరచి దానిపై కూర్చుండి ఆసనమును సాధింపవలెను. చర్మమనగా లేడి చర్మమని కొందరి మతము. కానీ తన యోగాభ్యాసమునకు ఒక లేడి బలి కావలసిన ఆవశ్యకత లేదు. ఇందొక సంకేతమును పెద్దలు చెప్పుదురు. దర్భలు అనగా తన రోమములు, చర్మము అనగా తన చర్మమే, వస్త్రము అనగా తాను కట్టుకొన్నదే. యోగ సాధనకు కూర్చుండుటకు ఇవి చాలు అని అభిప్రాయము. లేనిచో దర్భాసనము లేడి చర్మము సంపాదించుటకు కొంతకాలము, అవి చిరిగిపోయినచో మరల సంపాదించుటకు మరికొంతకాలము వ్యర్థమగును. కౌపీన రక్షణ కోసము పటాటోపము. ఇన్నిటి వలన యోగాభ్యాసమునకు బదులు జడభరతుని కథ సిద్ధించును. శుచి అయిన ప్రదేశమున శుభ్ర వస్త్రము ధరించి కూర్చుండి దేహమును వంకర లేకుండున్నట్లు నిలిపి ప్రాణాయామము చేయవలెను. ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా దీర్ఘముగా సుకుమారముగా చేయవలెను. శ్వాస పీల్చుట పూరకము అనబడును. శ్వాస విడుచుట రేచకము అనబడును. ఇట్లు చేయుచు శ్వాసను గూర్చి గమనించుచున్నచో మనస్సు శ్వాసయందు నిలచును. శ్వాస మనస్సునందు నిలచును. రెండు ఒకటి అగును. అప్రయత్నముగా శ్వాసక్రియ నిలిచిపోవును. ఇట్లు నిలుచుటను కుంభకము అందురు. మొదట ఇది సాధ్యమా అనిపించును. మనము గమనింపము గాని దినచర్యలో కూడా ఇది సిద్ధించుచునే ఉన్నది. ఆకస్మికముగా మిక్కిలి ఆశ్చర్యము లేక ఆనందము కలిగినప్పుడు శ్వాస సుఖముగా నిలిచిపోవును. దీన్ని నెరుగక కొందరు శ్వాసను పీల్చి బంధించుట కుంభకమని వ్రాసిరి. అట్లు చేసినచో ప్రాణములు కడపట్టును, మొగము తిరుగును, దిగచెమటలు పోయును. అయినను కొందరు మొండిపడి అభ్యసింతురు. దీనివలన వ్యాధులు కలుగును. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనము విడగొట్టబడుటయే ప్రాణాయామము అని పతంజలి చెప్పెను. గమనమును ఆపవలెను గాని శ్వాసను ఆపరాదు. మనస్సుతో స్పందనమును సమానము చేయవలెను. ప్రాణాపానములను సమానమున నిలుపవలెను అని భగవద్గీత చెప్పుచున్నది. దాని కొరకు మనస్సును హృదయమున నిలుపవలెను అని కూడా చెప్పుచున్నది. శ్వాస పీల్చు శక్తిని ప్రాణము అందురు. శ్వాస విడుచు శక్తిని అపానము అందురు. ప్రాణమునకు పట్టు నాసాగ్రమున ఉండును. అపానమునకు పట్టు మలావయవము బిగింపునందుండును. అపానమున ప్రాణమును, ప్రాణమున అపానమును హోమము చేయవలెను అని గీత చెప్పుచున్నది. దీని అర్థమేమనగా శ్వాస పీల్చు ప్రయత్నముతో విడుచుటను ఆపవచ్చును, విడుచునట్టి ప్రయత్నముతో పీల్చుటను ఆపవచ్చును. దానితో శ్వాస సామ్యమైన కుంభకము అప్రయత్నముగా సిద్ధించును. మరి ఒక రహస్యమున్నది. కాలము రూపమున జీవుని యందు దేవుడే ఉండును. ఈ కాలము మనస్సున ప్రసరించి మన దినచర్యలోని పనుల నిర్ణయమునకు తోడ్పడును. దానితో మనము కాలము నెరిగి ప్రవర్తింతుము. ఈ కాలమే మరి ఒక వైపున శ్వాసగా దిగివచ్చి కాల విభాగములను సృష్టించును.
జీవిత సన్నివేశములలో భయము, శోకము, కోపము, ఈర్ష్య, అసూయ, ఆతురత మున్నగునవి పనిచేయుచుండగా శ్వాస యొక్క కాల విభాగమునందు సామ్యము చెడును. గుండె కొట్టుకొనుటలో ఉన్న తాళము, ఛందస్సు కూడా తప్పును. కొంత వయస్సు దాటుసరికి లెక్కలేనన్ని మారులు భయ శోకాదులు అనుభవించుట వలన గతి తప్పుట అభ్యాసమగును. ఇదియే మృత్యువును సమీపించు దారి. దీని వలన మనస్సునందలి కాలగ్రహణ శక్తి కూడా లయ తప్పి వర్తించును. దినచర్యలో ఎగుడు దిగుడులు ఏర్పడును. ఒకనాటి దినచర్య రెండవ నాడుండకపోవును. అట్టి మనస్సుతో శ్వాసను ప్రాణాయామము అను పేర బిగింప ప్రయత్నింపరాదు. తనకు గతి లేని మనస్సు శ్వాసను బిగించినచో శ్వాస ఊరుకొనునా, ఎదురు తిరుగును. ప్రాణాయామం అభ్యసించుటకు పూర్వమే దినచర్యను సక్రమము చేసుకొనవలను. దీని కొరకే యమ నియమముల అభ్యాసము. దినచర్యను కాలక్రమమున కార్యక్రమముగా ఏర్పరచుకొనుట సాధ్యపడిన కొలదియు మనస్సునకు కాల విభాగములపై స్వామిత్వము అబ్బును. అటుపైన మాత్రమే మన మనస్సు మన శ్వాసచే ప్రాణాయామము చేయించగలదు. అప్పుడే మనస్సు ప్రాణము ఏకమగును. తాను కాలస్వరూపుడని అర్థమగును. దినచర్యనట్లే గాలికి వదలి శ్వాసను బిగుంచుటకు ప్రయత్నము చేయువాడు దెబ్బతిన్నును. తనకు తెలియకయే త్వరగా మృత్యువులోనికి పరిగెత్తును. ఆయుర్దాయము కాలస్వరూపుని అధీనమున ఉండును గాని జాతకము గుణించు గణకుని దశాంతర్దశల లెక్కలపై ఆధారపడి ఉండదు. యోగికి జాతక ఫలితములు పనిచేయవు అని వరాహమిహిరాచార్యుడు స్పష్టముగా వ్రాసెను. మన రికార్డింగ్ నెంబర్ 143 అయిపోయింది.